morning students. In the previous class we have to discuss so many topics in mass spectroscopy, types of ions, types of peaks. Now we have to discuss about the determination of molecular formula. So how we find the molecular formula of an unknown compound. So first of all there are some rules. We finding the determination of molecular formula, there are some rules. So first of all, rule 1. What is rule 1 means? Rule 1 is nothing but check up the molecular weight of molecular ion according to nitrogen rule. If even number of nitrogens or odd number of nitrogens. For example, if even number of nitrogens is there, if it has even mass, there is even number of nitrogens. If it has odd mass, there is odd number of nitrogens. So first of all, what is we have to do? Check up the molecular weight. So first of all, check up the molecular weight of molecular ion. ఇచ్చిన మాలిక్యులర్ అయాన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ చూడాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు nitrogen rule, according to nitrogen rule, if even mass, if it has even mass, even number of nitrogens present, or if it has odd mass, odd number of nitrogens. సో అన్నోన్ కాంపౌండ్కి ఫార్ములా మనం కనుక్కోవాలంటే ఇచ్చిన అక్కడ మాలిక్యులర్ వెయిట్కి సంబంధించిన డేటా, రిలేటివ్ అబాండెన్స్కి సంబంధించిన డేటా మనకి ఇస్తారు. సో ఆ ఇచ్చిన దాన్ని బట్టి మాలిక్యులర్ అయాన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని మనం చెక్ చేయాలి. అది ఆడ్గా ఉందా, ఈవెన్గా ఉందా. ఈవెన్గా ఉన్నట్లయితే దాంట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఉన్నాయని, ఆడ్గా ఉంటే ఆడ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఉన్నాయని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ రూల్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మాత్రం నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయనేది అకార్డింగ్ టు నైట్రోజన్ రూల్ అనమాట. సో ఇఫ్ మాలిక్యులర్ అయాన్ పీక్ ఈజ్ బేస్ పీక్, no change in given mass spectral data. If molecular ion peak is not a base peak, some changes is there. So first of all, అక్కడ మాలిక్యులర్ అయాన్ వెయిట్ దగ్గర రిలేటివ్ అబాండెన్స్ కనుక ఒకవేళ 100 అని ఇచ్చారనుకోండి, 100% రిలేటివ్ అబాండెన్స్ అలా ఇచ్చినట్లయితే మాలిక్యులర్ అయాన్ పీకే బేస్ పీక్ అని మనం గెస్ చేయొచ్చు. ఒకవేళ మాలిక్యులర్ అయాన్ పీక్ బేస్ పీక్ కాకుండా వేరే సంథింగ్ 70 50 60 అలా ఇచ్చుంటే అప్పుడు మనం కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ సెకండ్ రూల్. So what is this? If molecular ion peak is base peak, relative abundance 100 ఉంటుందన్నమాట బేస్ పీక్ అంటే. no change in the given spectral dataలో ఎటువంటి చేంజ్ అవసరం లేదండి అలా ఉంటే. ఒకవేళ అలా లేదనుకోండి, if molecular ion peak is not a base peak, molecular ion peak is not a base peak, relative abundance less than 100%, calculated the relative abundance of molecular ion m+1 m+2 peaks. అలా ఒకవేళ 100% రిలేటివ్ అబాండెన్స్ లేకుండా అది బేస్ పిక్ కాకుండా ఉన్నట్లయితే మనం అప్పుడు దాన్ని సెట్ చేయాలి. 100% రిలేటివ్ అబాండెన్స్ వచ్చేలాగా సెట్ చేయాలి. సో దానికోసం మనం ఫార్ములా యూజ్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ యూజింగ్ ఆర్ ఫైండ్ అవుట్ మాలిక్యులర్ అయాన్ పీక్ ఈజ్ బేస్ పిక్. సో రిలేటివ్ అబాండెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెలెక్టెడ్ పీక్ రిలేటివ్ అబాండెన్స్ బై హై రిలేటివ్ అబాండెన్స్ ఇంటూ 100. అంటే ఏదైనా ఒక సెలెక్టెడ్ పీక్ రిలేటివ్ అబాండెన్స్, అట్లనే అక్కడ ఉన్నటువంటి హై రిలేటివ్ అబాండెన్స్
ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో రిలేటివ్ అబాండెన్స్ సెట్ చేయాలనుకుంటున్నామో ఆ సెలెక్టెడ్ పీక్ యొక్క రిలేటివ్ అబాండెన్స్ అక్కడ ఎంత ఇచ్చారు, మళ్ళీ కంపారిటివ్ ఒక 4-5 డేటాలు ఇస్తారనమాట. అంటే మాలిక్యులర్ అయాన్ అని, ఫ్రాగ్మెంట్స్కి సంబంధించిన మాలిక్యులర్ వెయిట్స్, వాటికి సంబంధించిన రిలేటివ్ అబాండెన్స్ వాల్యూస్ ఇస్తారు. సో దాంట్లో మనం ఏది హైగా ఉంటే అది ఇక్కడ హై రిలేటివ్ అబాండెన్స్ దగ్గర ఇంటూ 100తో దాన్ని మల్టిప్లై చేస్తే మనకి M+1 పీక్స్, M+2 పీక్స్ ఇవన్నీ వస్తుంటాయి. మాలిక్యులర్ అయాన్ పీక్ కూడా 100% అంటే బేస్ పీక్ అవుతుంది అప్పుడు చేంజెస్ చేసిన తర్వాత. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ రిలేటివ్ అబాండెన్స్ ఆఫ్ M+1 పీక్ provides how many number of carbons, hydrogens, oxygens, nitrogens, or relative abundance of M+2 peaks provides how many number of క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్ లైక్ దట్. ఓకే, అంటే రిలేటివ్ అబాండెన్స్ M+1 పీక్ యొక్క రిలేటివ్ అబాండెన్స్ ఏం తెలియజేస్తుందంటే కార్బన్స్, హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయనేది తెలియజేస్తుంది. అట్లనే M+2 పీక్ యొక్క రిలేటివ్ అబాండెన్స్ క్లోరిన్స్, బ్రోమిన్స్, సల్ఫర్ ఎన్ని ఉన్నాయనేది తెలియజేస్తుంది. నేను ఇక్కడ కొన్ని ఆటమ్స్కి రిలేటివ్ అబాండెన్స్ అనేది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందండి. సో దానికి సంబంధించిన రిలేటివ్ అబాండెన్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. C13 యొక్క రిలేటివ్ అబాండెన్స్ 1.1, ఆక్సిజన్కి 0.04, నైట్రోజన్కి 0.38. ఒకవేళ M+1 పీక్స్ ఉండి ఇలాంటి రిలేటివ్ అబాండెన్స్ ఉంటే దాన్ని అప్పుడు మనం ఇవి M+1 పీక్గా గుర్తించవచ్చు. ఇంకా కొన్ని క్లోరిన్ 32.5 రిలేటివ్ అబాండెన్స్ ఉంటుంది, బ్రోమిన్కి 98% రిలేటివ్ అబాండెన్స్ ఉంటుంది, సల్ఫర్కి 4.4 రిలేటివ్ అబాండెన్స్ ఉంటుంది. వీటన్నిటిని కనుక అక్కడ మనకి ఇచ్చిన డేటాలో 32.5 రిలేటివ్ అబాండెన్స్ తోటి ఏదో ఒక మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడండి యువతల. ఇక్కడ క్లోరిన్ అనేది కనపడదు మనకి. అప్పుడు 32 అంటే నియర్గా 32 దగ్గర ఉంది అని అంటే అది క్లోరిన్కి సంబంధించింది. అంటే దీంట్లో క్లోరిన్కి సంబంధించిన యాటమ్ ఉందని మనం గెస్ చేయొచ్చు. అది M+2 పీక్ అని కూడా మనం గెస్ చేయొచ్చు. ఆఫ్టర్ నెక్స్ట్ ఇలా మనం ఫస్ట్ నైట్రోజన్ రూల్ చెక్ చేసుకొని ఆ తర్వాత మాలిక్యులర్ అయాన్ పీక్ బేస్ పీక్ కాదా చెక్ చేసుకుని దాన్ని సెట్ చేయాలన్నమాట బేస్ పీక్ వచ్చేలాగా. ఆఫ్టర్ నెక్స్ట్ రూల్ 3 అండి. రూల్ 3 వాట్ ఈజ్ రూల్ 3 మీన్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్బన్స్. వాట్ ఈజ్ దట్? క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకే, కార్బన్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడమే మన థర్డ్ రూల్. ఓకే, సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ అబాండెన్స్ ఆఫ్ M+1 పీక్ బై 1.1. అంటే రిలేటివ్ అబాండెన్స్ వీటికి సంబంధించింది ఏదో ఒకటి ఇస్తారన్నాం కదా, అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ దీంతో మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఒకవేళ నెక్స్ట్ రూల్ 4 ఆఫ్టర్ నెక్స్ట్ రూల్ 4 క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ తర్వాత నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి 2 రూల్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇఫ్ ఈ మాలిక్యూల్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్, ఒకవేళ ఏదైనా మాలిక్యూల్లో ఖచ్చితంగా కార్బన్, హైడ్రోజన్ మాత్రమే కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో అప్పుడు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ మైనస్ 12 ఇంటూ కార్బన్స్. ఇది యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ ఏదైనా మాలిక్యూల్లో ఇంకేమైనా ఇఫ్ ఏ మాలిక్యూల్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఒకవేళ ఏదైనా మాలిక్యూల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కూడా ఉన్నాయనుకుందాం. ఏమేమి ఉంటున్నాయనుకుంటున్నాం? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అప్పుడు దాన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాలిక్యులర్ వెయిట్ మైనస్ 12 ఇంటూ కార్బన్స్ మైనస్ 16 ఇంటూ ఆక్సిజన్స్. ఓకే, అంటే ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో అవి తీసేస్తున్నాం అనమాట. తీసేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి, ఒక మాలిక్యులర్ వెయిట్ మనం తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 72 అనే మాలిక్యులర్ వెయిట్ ఉంది అనుకుందాం. 72 మాలిక్యులర్ వెయిట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్
అండ్ నైట్రోజన్స్ ఇవి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 72 మాలిక్యులర్ వెయిట్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జాంపుల్గా నెక్స్ట్ చూద్దాం. 72 మాలిక్యులర్ వెయిట్ ఉంటే అది ఈవెన్ మాసా ఆడ్ మాసా చెప్పండి? ఈవెన్ మాస్. అంటే దాంట్లో 0 కానీ 2 కానీ 4 కానీ నైట్రోజన్స్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 0 లేదు అంటే, ఎందుకంటే 0 మీన్స్ 14 కంటే తక్కువ ఉండాలి మాలిక్యులర్ వెయిట్, కానీ అది 14 కంటే 72 అంటే 14కి చాలా దూరంలో ఉంది. సో అప్పుడు మనం 14కి అంటే ఎక్కువగా ఉన్నట్టు అంటే మనకి అప్పుడు గెస్ చేయొచ్చు 2 or 4 ఉండొచ్చు దీంట్లో నైట్రోజన్స్ అని. 2 ఉన్నాయి అనుకుందాం, 14 ఎంత అంటే 28. సో అలాగే ఒకవేళ అంటే 72 అంటే 28 అంటే చాలా తక్కువ, కాబట్టి ఇంకా ఉండే అవకాశం కూడా ఉంది మనకి. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కార్బన్స్ దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్నో తెలుస్తాయి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ని ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ని తీసేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం కార్బన్స్, హైడ్రోజన్స్, క్లోరిన్స్, బ్రోమిన్స్, ఇక్కడ క్లోరిన్స్, బ్రోమిన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. కార్బన్స్, హైడ్రోజన్స్, క్లోరిన్స్, బ్రోమిన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ నెక్స్ట్ సో ఇలా హైడ్రోజన్స్ కూడా కనుక్కుంటాం. అంటే ఇక్కడ మనకి కార్బన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుందండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనే నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సెకండ్ స్టెప్లో ఏం తెలుస్తుంది, అది బేస్ పీకా కాదా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం M+1 M+2 పీక్స్ని చూస్తాం. చూసిన తర్వాత దాంట్లో ఇంకేమన్నా ఇవి యాటమ్స్ ఉన్నాయో కూడా M+2 పీక్లో ఉన్నాయండి, క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్ ఇలాంటి యాటమ్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు, ఎందుకంటే అక్కడ ఉండే రిలేటివ్ అబౌండెన్స్ని బట్టి. ఓకే, అక్కడ అది తెలుస్తుంది. ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తెలుస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ అన్నోన్ కాంపౌండ్లో నైట్రోజన్స్ ఇక్కడ తెలుస్తున్నాయి, కార్బన్స్ తెలుస్తున్నాయి, ఆఫ్టర్ నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ తెలుస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇలా ఇవన్నీ తెలిసిన తర్వాత రిమైనింగ్ మాస్ ఉంటే అప్పుడు మనం క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్ అని అనుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా స్మాల్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్తున్నాను, వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఏదైనా ఒక మాలిక్యూల్ని కనుక మనం తీసుకుంటున్నాం, దాని యొక్క M/Z వాల్యూ ఎంత ఇచ్చారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ M/Z వాల్యూ 72, రిలేటివ్ అబౌండెన్స్ వచ్చేసి 4.5 అని ఇచ్చారు అనుకుందామండి. 4.5 రిలేటివ్ అబౌండెన్స్ ఇచ్చారు. సో మాలిక్యులర్ అయాన్ M/Z వాల్యూ ఎంత అంట 72 అండి, మాలిక్యులర్ అయాన్ యొక్క M/Z వాల్యూ. సో అప్పుడు అది ఆడా ఈవెనా? ఈవెన్ కాబట్టి దీంట్లో 2 కానీ 4 కానీ నైట్రోజన్స్ ఉండొచ్చు అండి. 4 14 ఎంత, హౌ మచ్ ఎనీబడి? 4 4 6 4 1 4 5 4 కూడా నైట్రోజన్స్ ఉండే అవకాశం ఉందండి దాంట్లో. కానీ అది 4 కాదా మనం తర్వాత చెక్ చేసుకోవాలి, ఓకేనా? ఆఫ్టర్ కొంచెం సేపు వెయిట్ చేయండి. 4 ఉన్నాయా లేవా, 0 ఉన్నాయా 4 ఉన్నాయా అని మనం చెక్ చేద్దాం. 0 కూడా ఉండొచ్చు, 72 మాస్ అనగానే 4 ఉండొచ్చా, 2 ఉండొచ్చా, 6 ఉండొచ్చా, 0 ఉండొచ్చా చెక్ చేసుకోవాలి. ఓకే, మేబీ 0 కానీ ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ M/Z వాల్యూ తోటి కన్ఫర్మ్ అయింది. మాలిక్యులర్ అయాన్ యొక్క M/Z వాల్యూ ఇది అనుకుందాం. సో అప్పుడు మనం నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఫైండ్ చేద్దామా? ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటిదంటే, నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ అబౌండెన్స్ ఆఫ్ M+1 పీక్. నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఫైండ్ చేయడానికి రిలేటివ్ అబౌండెన్స్ ఆఫ్ M+1 పీక్. అండ్ నెక్స్ట్ రిలేటివ్ అబౌండెన్స్ ఆఫ్ M+1 పీక్దే 4.5 అండి. అట్లానే కింద బై 1.1 వాల్యూ కదా, ఇది M+1 పీక్కి రిలేటివ్ అబౌండెన్స్. ఓకే, సో అప్పుడు ఇది 1.1ని 4.4 తోటి కనుక మనము కొట్టేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే ఇది నియర్లీ 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11 అనుకుందాం, పాయింట్ తీసేసి ఇది ఏంటిది 45/11. 11 1 11 4 44 కదా, అంటే నియర్లీ 4 పాయింట్ సంథింగ్. అంటే ఇందులో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయండి? 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే మీరు వెంటనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 72 - 48, 4 కార్బన్ ఐటమ్స్ అంటే 48 మాస్ కాబట్టి అప్పుడు 12 నుంచి 8 తీసేస్తే 4, 6లోంచి 4 తీసేస్తే చూడండి, ఇక్కడ 12 నుంచి 8 తీసేస్తే 4 6 7 ఇది 6 6 6 6లోంచి 4 తీసేస్తే 2 24.
అంటే రిమైనింగ్ 24 ఉందండి. ఇక్కడ 24 ఉంది కాబట్టి దీంట్లో ఇప్పుడు చూడండి, మీకు కార్బన్స్ కౌంట్ తెలియగానే రిమైనింగ్ మాస్ 72 - 48లో ఎంత రిమైనింగ్ మాస్ ఉంది? 24 అనే మాస్ ఉంది. 24లో మనం నైట్రోజన్స్ అనుకున్నాం ఫస్ట్. ఇది ఈవెన్ మాస్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 0 కానీ ఈవెన్ నెంబర్ కానీ ఉండొచ్చు. సో 0 ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్. అయితే ఈవెన్ నెంబర్ ఉండడానికి 2 నైట్రోజన్స్కి ఎంత మాస్ ఉంటుందంటే ఒకదానికి 14 కాబట్టి రెండింటికి 28. ఇందులో 2 నైట్రోజన్స్ ఉండే అవకాశం ఉందా? లేదు. అంటే ఈ కాంపౌండ్లో నైట్రోజన్స్ ఏమనుకోవచ్చు? 0 అనుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ నేను హైడ్రోజన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఓకే, హైడ్రోజన్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లనే ఆక్సిజన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి సంథింగ్, లేదా నైట్రోజన్స్ ఎలాగూ లేవు. కానీ ఇక్కడ M+1Pకి ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించిందంటే M+1Pకి ఇది M+1Pకి రిలేటివ్ అబాండెన్స్ అని చెప్పిన కదండి. అంటే ఈ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్లో ఇప్పుడు నైట్రోజన్ లేదని కన్ఫర్మ్ అయిపోయింది. కార్బన్స్ 4 ఉన్నాయని మనకి తెలిసిపోయింది. ఆక్సిజన్స్ కూడా ఉండొచ్చేమో. మేబీ 24లో ఎన్ని ఆక్సిజన్స్ ఉండొచ్చు అండి? 1 ఉండొచ్చా, 2 ఉండొచ్చా? ఒక ఆక్సిజన్కి 16, 2 ఆక్సిజన్స్కి 32. 2 ఉండే అవకాశం ఉందా? లేదు. సో ఇట్ హ్యాస్ ఓన్లీ ఆక్సిజన్, వన్ ఆక్సిజన్ ఉందన్నమాట. ఓన్లీ 1 ఆక్సిజన్. ఓకే, ఒక ఆక్సిజన్ ఉంది, 4 కార్బన్స్ ఉన్నాయి. ఎన్ని కార్బన్స్? 4 కార్బన్స్. అంటే C4 అండి. O1. అంటే అలా మనం ఇప్పుడు 24 మైనస్, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ 24 - 16 ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తీసేస్తే ఎంత వస్తుందండి? 4, 8. హైడ్రోజన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఓన్లీ కార్బన్స్, హైడ్రోజన్స్ ఉన్న కాంపౌండ్కి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, లేదా అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ 72 - 12 ఇంటూ 4 కార్బన్స్ - 16 ఇంటూ 1 ఆక్సిజన్. ఓకేనా? 72 - 48 - 16 అండి. ఓకే, అలా తీసేస్తే మనకి 72 - 8 + 6 4 5 4 ఇక్కడ 4 5 6 64. 72 - 16 8. అంటే టోటల్ కార్బన్స్ 4, హైడ్రోజన్స్ 8, ఆక్సిజన్స్ 1. ఇలా మాలిక్యులర్ ఫార్ములాని ఈ టోటల్ రూల్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ టుడే క్లాస్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్? పోస్ట్ ఇన్ కామెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, లేదా కాల్ చేయండి.